పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని అడుగులు వేసిన బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు 3 రోజులకే ముగింపు దశకు చేరుకుంది. పొత్తు ఖరారై స్థానాలు కేటాయించిన తర్వాత బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పడంతో బ్రేక్ పడింది. దీంతో ప్రవీణ్ బీఆర్ఎస్తో చేరి నాగర్ కర్నూలు అభ్యర్థిగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో బహుజన్ సమాజ్వాదీ పార్టీతో కలిసి పోటీ చేయాలంటూ నిర్ణయం తీసుకున్నారు. 2 వారాల క్రితం ఇందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. కలిసి పనిచేస్తామని ఇరు పార్టీల అధ్యక్షులు ప్రకటించారు. పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్, హైదరాబాద్ స్థానాల్ని బీఎస్పీకి కేటాయించింది బీఆర్ఎస్. అయితే అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాలతో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా గులాబీ పార్టీతో కలిసి పనిచేసేందుకు బాటలు వేసుకున్న ప్రవీణ్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ తమ పార్టీ అగ్రనేతలతో చర్చలు జరిపి పొత్తు వద్దంటూ ఒత్తిడి తెచ్చిందని ప్రవీణ్ కుమార్ ఆరోపణ. బీజేపీ ఒత్తిళ్లకు తాను తలగ్గకుండా ఉండాలని భావిస్తున్నట్టుగా తెలిపారు. సో బీఎస్పీకి రాజీనామా చేసిన ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో దాదాపు 4 గంటల పాటు చర్చలు జరిపారు. గులాబీ పార్టీతో కలిసి నడిచేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరడం, నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎంపీ అభ్యర్థిగా రంగంలో దిగడం లాంఛనమేనని గులాబీ నేతలు కూడా అంటున్నారు. అయితే బీఎస్పీతో పొత్తు కొనసాగుతుందా లేదా అనే అంశంపై 2 పార్టీలు మౌనంగా ఉండడంతో పొత్తుకు ఫుల్ స్టాప్ పడినట్టేనని తెలుస్తోంది.